నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. గత 15-20 రోజుల నుంచి మనందరం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. హీరో రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు గురించి. అయితే వీళ్ళిద్దరి మధ్యలోకి రీసెంట్‌గా ఒక 4-5 డేస్ నుంచి మరొక వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, అజయ్ శేఖర్ భాష. గతంలో కూడా మనం ఈయన ఇంటర్వ్యూస్ చూసాము. ఒక లేడీ చేతిలో తను చాలా హింసకు గురైనట్టు తను చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పడం కూడా జరిగింది. అండ్ మనం అవి చూసాం కూడా. సో, అసలు తిన పాత్ర ఏంటి? అసలు వీరిద్దరి కేసులో తిన పాత్ర ఏంటి? అసలు తినెందుకు బయటకొచ్చాడు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకు ముందు మనం చాలా ఛానల్స్‌లో చూసాము. ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. కొన్ని కాల్ రికార్డింగ్స్ ఎవిడెన్స్‌లతో కూడా మనందరి ముందుకి వచ్చాడు. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అజయ్ శేఖర్ భాష గారు. నమస్తే సార్. రైట్. ఏంటి అసలు ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో అప్రూవల్ పట్టుకొని తిరుగుతున్నారు? అంతేనా? బక్కగా అయిపోయానని అడుగు ఇట్లా అనగానే బక్కగా అయిపోయారంటున్నావేమో అనుకున్నా. చెప్తా అదే వస్తా అక్కడికి వస్తా. లేదండి. ఇప్పుడు బేసికలీ మీరేదో అలిగేషన్ చేశారు కదా, చూపించమంటే ఏంటంటే నేను ఉండాలి కదా. హ్మ్. హ్మ్. అది. ఓకే. అసలు బాగా తిరిగి బాగా ఇది మీరన్నట్టు బక్కగా అయిపోయారు. అసలు మొత్తానికి ఇలా అయిపోయారు. యాహ్! అంటే అంటే బక్కగా నేనొకటి అంటే తిన్ కదా. అదే అదే. అంటే నేనొకటి అడగచ్చా? ఇందులో మీకొచ్చిన లాభం ఏంటసలు? ఇలా తిరగడం వెయిట్ వల్ల? లాస్. హ్యాపీగా. ఓకే. ఓకే. జోక్ అర్థం కాలేదు. వెయిట్ లాస్ బాగా తిరగడం వల్ల ఈ లాభం. ఓకే. ఇన్ని ఛానల్స్ తిరిగాను, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నా చూసారా, కొంచెం తగ్గాను మొన్న లాస్ట్ టైంకి. సో, మీరు వెయిట్ లాస్ అవ్వడం కోసం స్ట్రెస్ తీసుకుంటున్నారా? స్ట్రెస్ తీసుకోవట్లేదు. అంటే అరిచి ఒర్లి స్ట్రెస్ వాళ్ళకొస్తుంది. నేను చూసాను మీతో. అంటే మీరు నాతో ఇంటర్వ్యూకి కూర్చుండి ఒక 1-2 అవర్స్ ముందు కూడా, అంటే 1 అవర్ ముందు కూడా మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు కాల్స్‌లో మాట్లాడి. అంటే కొంతమంది లాంగ్వేజ్ నాకు నచ్చదు అంతే. ఓకే. ఏంటి అసలు మగజాతి ఆనుమత్యాలు తయారవుతున్నారు రోజు రోజుకి. మగజాతం ఏం లేదండి. ఇట్స్ ఆల్ స్టార్టెడ్. ఇంటర్వ్యూ చూస్తున్నాను. అవును. రాజ్ తరుణ్ ఈవిడ మధ్యలో ఏదో వచ్చింది, గోల్ వచ్చింది, మోసం చేశాడంది. సరే తర్వాత రాజ్ తరుణ్ ఏమో ఏదో క్లారిటీ ఇచ్చాడు. లేదండి మాకు బ్రేకప్ అయిపోయింది ఎప్పుడు, అవేవో పాత ఫోటోలు పట్టుకొచ్చి హడావిడి చేస్తుంది. తను ఆల్రెడీ షీ మూడ్ ఆన్ విత్ సమ్ గై మస్తాన్ సాయి. నేను కావాలనుకున్నప్పుడు అతను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎందుకు కేసు పెట్టింది అని చెప్పి తను ఊరికే ఒక ఎఫ్ఐఆర్ అట్లా చూపించేసి వెళ్ళిపోయాడు. సో జనాలందరూ కూడా ఇంకా ఈవిడ చెప్పేది వేస్తున్నారు. రాజధాని తర్వాత మా ఎప్పుడు నేను 2-3 సార్లు మెసేజ్ కూడా పెట్టాను. రాజధాని కొంత పరిచయం ఉంది. సో ఊరికి ఏంటిది ఏదో ఎఫ్ఐఆర్ అన్నో అది ఏదైనా చూపించచ్చు కదా, మీడియా వాళ్ళందరూ వేసుకుంటున్నారు నేను అని అడిగా. ఏ రెస్పాన్స్ లేదు. ఇంకా సరే గుంటూరు అని పెద్ద ప్లేస్ అది, కానీ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఎలా ఇంకా తెలిసిన కాంటాక్ట్స్ వాళ్ళని వీళ్ళని అడిగి ఇట్లా లావణ్య అనే పేరు మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయిందా మస్తాన్ సాయి అంటే టక్ అంటే అప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో. తర్వాత ఇంటి పేరు కూడా ఈవిడ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది. ఓకే, ఇంటి పేరుతో కూడా సెర్చ్ చేశారు. అప్పుడు మన్నేపల్లి లావణ్య అని కొట్టగానే అక్కడ ఒక ఉంది పట్టాపురంలో అని దొరికింది. సో ఆ కేసు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇవన్నీ పంపించమన్నాను. పంపించిన తర్వాత తెలిసిన వాళ్ళు పిలిచినప్పుడు చూపించా. ఇది ఆల్రెడీ అమ్మాయి అంటే రాత్రి చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, మనం ఏకపక్షంగా వెళ్ళడం కరెక్ట్ కాదు, అతను నిజం కూడా విందాం అని చెప్పి నేను నిజం పట్టుకొచ్చా. మీకు రాజ్ తరుణ్‌కి సంబంధం ఏంటి? మీకు నాకున్న సంబంధం అంతే. మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒకప్పుడు నేను రాజ్ తరుణ్ అలాగే ఇంటర్వ్యూ చేస్తున్నాను అంతే. ఆ పరిచయం మీరు ఎప్పుడో నాకు ఫోన్ చేసి హాయ్ శేఖర్ ఎలా ఉన్నారని అడగచ్చు. అట్లాగే నేను రాజ్ తరుణ్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. సింపుల్. ఓకే. అంటే తన గురించి మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల మీకేమైనా ఇప్పటి వరకు? నేను స్టాండ్ తీసుకోలేదండి, మీరు అందరూ కలిసి నాకు స్టాండ్ వేసి నిల్చోబెట్టారు లిటరల్లీ. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మరి స్టాండ్ వేసి నిల్చోబెట్టక స్టాండ్ తీసుకోవడం అనుకోక ఏమనుకోవాలి దాన్ని? అంటే నా మాట్లాడే విధానంలో పాయింట్ ఉంది, దమ్ముంది, నిజం ఉంది అనుకున్నారు కాబట్టి నన్ను పిలిచారు. కానీ లేకపోతే నేనేమన్నా మీకు డబ్బులు ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయమని అడిగానా? ఓకే. మీకు అంటే ఇప్పుడు ఏవైతే ఈ ఎవిడెన్స్‌లు మీరు ఎలాగైతే త్రూ కాంటాక్ట్స్ ద్వారా మీరు సంపాదించారో, మీకు కాల్ రికార్డింగ్స్ ఎలా వచ్చాయి బయటికి? ఏ కాల్ రికార్డింగ్? పబ్లిక్ డొమైన్లో ఉన్నవి ఇవన్నీ కూడా. ఏ కాల్ రికార్డింగ్స్ నాకు లేవు. పబ్లిక్ డొమైన్లో ఆ నెక్స్ట్ రోజు రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో రిలీజ్ చేశారు. వీళ్ళ మధ్య గొడవ అంతా, ఈ అమ్మాయి అరవడాలు, అదరగానం చేయడాలు, తిట్టడాలు, కొట్టడాలు ఇవన్నీ కూడా. సో ఏ భూత పురాణం అని చెప్పి రాసేసి వదిలేశారు అందరూ కూడా. నేను అలా ఉన్న కొంచెం నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను. ఒక్కొక్క డైలాగు, దీంట్లో ఉన్న పేర్లు ఏంటి, దాంట్లో బన్ను, శివ, కార్తీక్, మస్తాన్ సాయి, చింటూ, ఇలా ఇన్ని పేర్లు, రకరకాల పేర్లు ఉన్నాడు. సో ఎవర్రా మీరంతా అని చెప్పి కాసేపు నేను ఎంక్వైరీ ఊరికే ఎవరెవరు ఏంటారని చెప్పి జస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది,
సో ఎక్కడ కూడా వీళ్ళెవరు అఫెండింగ్ మెసేజ్ మాట్లాడినట్లేదు కదా, ఎవరు వీళ్ళు తిట్టినట్లేదు. ఈ అమ్మాయే ఏదో పాట పాడేసావు, ఏదో పాట పాడేసావు, అమ్మాయిని అవమానించేసావు అది ఇది అన్నట్టుగా, అమ్మాయిని కూడా కాదు, నన్ను నన్ను ఏదో బజార్ దానిలాగా చిత్రీకరించే పాట ఒకటి నువ్వు పాడావు నలుగురు మగాళ్ళ ముందని ఆ అమ్మాయికి ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుగా అమ్మాయి మాట్లాడుతుంది. సరే ఆ పాట ఏంటో అది ఏదో తెలియలేదు ఫస్ట్ నాకు. తర్వాత ఇప్పుడు తెలిసింది అదేదో ఎప్పుడో పాత అది సినిమా ఏమాయ చేసేవాళ్ళు ఒక పాటని దాన్ని ఎవడో బూత్ వర్షన్ పెట్టుకున్నాడు యూట్యూబ్లో. ఆ పాటని పాడారు. అది కూడా అంత్యాక్షరిలో భాగంగా వీళ్ళెవరు అందరూ అంత్యాక్షరి ఆడుకుంటుంటే అంత్యాక్షరిలో పాడారు. అయితే ఆ పాడేటప్పుడు కూడా ఇది బూత్ పాట అమ్మా చూసుకో అంటే, లేడీస్ కదా అంటే, నేను లేడీనా, నేను మగాడినే, పాడండి అన్న మాట కూడా మనకి ఆ రికార్డింగ్లో వినబడుతుంది. అయితే సో అలా నేను మగాడినే అని చెప్పింది ఒకసారి కాదు, 2-3 సార్లు నేను ఆడదాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మగాడిని, నాకు మగవాడి పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ తోటి కావాలంటే నిన్ను ఏదైనా చేస్తాను, కావాలంటే ట్రై చెయ్యి, అది బాటిల్ అంత పొడుగుంటుంది, ఇలాంటి మాటలు కూడా దాంట్లో వినొచ్చు, మీరు కావాలంటే వీపేసుకోండి. సో అలా షీ క్లియర్లీ సెడ్ లైక్ ఐఎమ్ ఎ మ్యాన్, డోంట్ వరీ, అంటే ఐ ఫీల్ మీ లైక్ ఎ మ్యాన్ అలా అనేసి పాట పాడించుకొని తర్వాత అప్పుడు వెంటనే ఆవిడకి ఆడతనం గుర్తొచ్చేసి నన్ను అవమానించామని చెప్పి వేసుకుంది. నానా రకాల కాలుతో కొట్టడము, తిట్టడము, పచ్చిబూతులు తిట్టడము, వాళ్ళ అమ్మని తిట్టడము. వాళ్ళ అమ్మని తిట్టడం అంటే ఊరికి మనం ఎల్కే ఇట్లాంటివి అనుకున్నారు. అది అది కాకుండా ఇంకా చాలా విశదీకరించిన తిట్లు అనమాట. ఒక 5-6 మందితో అలా సంసారం చేస్తే నువ్వు పుట్టావా అని మాట్లాడడం, దాంతోపాటు అసలు మీ అమ్మతో నువ్వే పడుకుంటావా అనేంత నీచమైన తిట్లు అనమాట. ఇవి విన్న తర్వాత నాకు ఇటువంటి మనుషులు బతకడానికి కూడా అర్హత లేని వాళ్ళు అని ఒక ఇది వచ్చింది. చాలా చండాలంగా అనిపించింది. ఎందుకు అందరూ జస్ట్ ఇది భూత పురాణం వదిలేస్తుంటే ఇంత నీచమైన మనిషితో ఎవరైనా ఎందుకు ఉండాలనుకుంటారు? ఎవరైనా వదిలించుకొని తప్పించుకొని పారిపోదాం అనుకుంటాడు. సో రాజ్ తరుణ్ వెయిటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, ఆవిడ జైలుకి పోయింది, అమ్మాయి దెయ్యం వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పి మనోడు కూడా హాయిగా ఉన్నాడు కొన్నాళ్ళు. తిరిగి వచ్చేసింది ఒక రోజున, అమ్మో అని చెప్పి పారిపోయాడు. సో మళ్ళీ ఎప్పుడో అది అంటే కంప్లీట్ శిక్ష కాదు, రిమాండ్ కదా, 45 days చెంచలగూడలో. బట్ తర్వాత 2-3 నెలల్లో కేసు వస్తుంది. ఆ కేసు వచ్చిన తర్వాత శిక్ష కొంచెం గట్టిగానే ఉంటుంది. దాంట్లో ఆ అమ్మాయి మీద డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టారు. 822B సెక్షన్లో, అంటే 10 ఏళ్ళు దాకా పడుతుంది, మినిమం 5 ఏళ్ళైనా పడుతుంది. సో 3 నెలలు ఉపయోగపడితే మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ హ్యాపీగా రావచ్చు. ఈ లోపల ఎందుకు ఇంత రచ్చాను. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయానికి వస్తే, మీరు డ్రగ్స్ కేసులో తను ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది అని అన్నారు కదా. అయితే తను బేసిక్గా ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందో పోలీసులకి ఆ విషయం అప్పుడే చెప్పాలి కదా, ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచారు? మనం అందరం అలాగే అనుకుంటాం. అయితే ఒకసారి వాళ్ళిద్దరి మధ్య రాస్తారని సరే తన్ని కంట్రోల్ చేయాలి కదా, డ్రగ్స్ తీసుకోకూడదు, దట్స్ నాట్ రైట్ ఫర్ హెల్త్. మీకు వినిపించిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరన్నా కంట్రోల్ చేయగలరా అని మీరు అనుకుంటే మీరే చెప్పండి, వినిపిస్తే ప్లీజ్. బేసికలీ రాజధాని 3 రకాలుగా, ఇంకెన్ని రకాలుగా తెలియదు నాకు, బేసికలీ 3 రకాలు అర్థమైనాయి దాంట్లో. ఏంటి, నీకు సినిమా కెరీర్ లేకుండా చేస్తా, ఏదైనా సరే ఆ అమ్మాయి అనుకున్నది చేయకపోతే నీకు సినిమా కెరీర్ లేకుండా చేస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా. ఓకే, నెక్స్ట్ రోడ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తా, నాకు నన్ను కొట్టేశాడు, తిట్టేసాడు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత పోలీసుకి ఫోన్ చేయడం, పోలీసు వచ్చి హడావిడి చేయడం, ఇది రెగ్యులర్గా జరిగే డ్రామా. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎవరికైనా సరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కి దమ్ముంటే ఆ అమ్మాయి నంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఆ అమ్మాయి ఫోన్ నుంచి 100 నంబర్కి ఎన్నిసార్లు ఫోన్లు వెళ్ళే ఒకసారి చూడండి. కనీసం నాకు తెలిసి ఒక 1000 సార్లు వెళ్ళుంటాయి. ప్రతిరోజు ప్రతి దానికి 100కి ఫోన్ చేస్తాను. మీకు ఎవరు చెప్పారు? మీకు వినిపిస్తే మీకు అర్థమైపోతాయి. సింపుల్. ప్లీజ్ బీప్లేసుకోండి, మీరే తీసుకోండి. ఆ అదృష్టం సంస్కారవంతమైన సభ్యులు. ఒక సెకండ్ దయ్యం పట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలండి. చింటూ ఉన్నాడా? నా చింటూ అంటే A1 వాళ్ళతో ఉన్న రిలేషన్ అదనమాట చింటూతో. తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాలి 13 ఏళ్ళ
ఒళ్ళు జమస్కరి నన్ను కొట్టకు, ఎందుకు కొడతావు? కాలుతో ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? సాయి అంటే నేను మొత్తం సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ కాదు. అంటే రిధం కదా. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? సో ఈ కాల్ రికార్డింగ్ అంటే ఇది వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కాల్ రికార్డింగ్ కాదు అది, అదే పక్కన రికార్డ్ రాంగ్ చేశారు. రికార్డ్ వాయిస్. ఓకే, కాల్ రికార్డింగ్ కాదు. వస్తా అన్నాడు సాయి కాల్ ఒకసారి. మాట్లాడమన్నావా? మాట్లాడమన్నావా? చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించింది. అంటే అమ్మాయి పూకుంటే అది కొట్టుకుంటున్నా నేను. అలా ముందు కొట్టుకోలేక గుర్తుంది. రిమోట్ ఓకే నీకు? సాయి వద్దు అనుకొని బతుకుతున్నా. నాగర్ అయితే ఏంటి, మొక్కుడైతే ఏంటి? సోషల్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు ఇంత అక్కి సంది ఉడేసుకొని చేస్తా. మట్టుంది ఫోన్ బాట్లంతా మట్టుంది. తీసుకొచ్చిన అక్కడ నేను ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దులు నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటిదాకా ఎవరు అన్నమాట అట్లా. ఆవిడేం చెప్పింది, మన తలబగలు కొట్టేశారు, అందుకని నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఎత్తాడు, ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో అమ్మని ఒక అమ్మాయి పుట్టలేక నా అడుగురా ఇద్దరిని. ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటో తినేసి వాళ్ళ తమ్ముడిని పాప ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు. వచ్చి నువ్వు పోతా ఆపినందుకు నీ అమ్మ లో ఎంతమంది పెడుతున్నా పుట్టినావు చెప్పు. అది మోస్ట్ అబ్జెక్టివ్. తెలుగులో అర్థం కావాలి. మళ్ళీ ఆవిడ అంత అరాచకం చేసి ఆవిడే తెలంగాణ పోలీసుకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆవిడని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఉండండి, వినండి, ఇంకా అదిరిపోయింది. సర్వనాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా. She must be very loose that so many men fucked her and you born out of her. And you are born out of her.
పచ్చగా పళ్ళు వచ్చిన వాడు లాక్కుండా ఎగ్జాక్ట్లీ ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ మదర్ ఫక్కర్ ఐమ్ షూర్ యు ఆల్సో మదర్. ఇలాంటి అమ్మాయి గురించి మీరు ఫైట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు మీడియాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు మేము ఇంకా ఏం చేయలేదు. ఎంటైర్ దాంట్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందామని ఈ ప్రాసెస్లో మాట్లాడడం తప్ప మేము అంత ఈజీగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము. ఎందుకంటే ఓ పక్క నుంచి డిఎస్ఏ స్టూడెంట్స్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే రైతు రుణమాఫీ కానివ్వండి, ఎంత పెద్ద స్కాములు అవుతున్నాయి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ ఒక 15-20 రోజుల నుంచి ఆల్మోస్ట్ నిన్న జరిగాయి డిఎస్సి ఎగ్జామ్స్. అంతకు ముందు వాళ్ళు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని ఎన్ని రోజులు ధర్నాలు చేశారో మనందరికీ అవుట్ ఆఫ్ తెలుసు. అయిపోతున్నా. లాస్ట్ కొంచెం కూడా వినేసేయండి. యా, హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేట్లో ఒక్క సెకండ్ సార్. కార్తిక్ ఇది ఏరియా ఏమంటారు సార్? కోకాపేట్ విలేజ్ సార్. కోకాపేట మేడం ఎక్కడ? కోకాపేట అంటే ఎక్కడ రావాలి? ఒక్కసారి సార్ చెప్పు వస్తారు సార్. 1 సెకండ్ రమ్మని మీరేం కూడా పిలుస్తారు. నువ్వు బాగానే ఉంటావు తర్వాత. నలుగురు మంగాల ముందు సాయి నన్ను ఎప్పుడన్నా మళ్ళీ కొట్టకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? నలుగురు గోడ మధ్యలో దిగాడు. నలుగురు మగాల ముద్దలు సాయి గొడవ దిగాడు కదా. అదే చెప్తున్నా. నొప్పుకుంటావు అర్థమైతే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని? ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనిగా పాట చెప్పు దేనిగా పాట? గర్ల్ ఫ్రెండ్ దెంగ పెట్టామని ఇప్పుడే పిలుస్తా. సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, వస్తాడు వచ్చాక వెళ్ళిపోతాడు. వస్తాడు రాకముందు వెళ్ళినా. ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఇప్పుడు ఒకటే అవసరం. ఇప్పుడు లావణ్య దేనికోసం ఫైట్ చేస్తుంది? అంటే రాస్తారని కావాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా మీకు అదైనా క్లారిటీ ఉందా? అట్లీస్ట్ ఏమో దీంట్లో 2-3 డిమాండ్లు చేసింది. అవేమో ఏంటి అవి మీరు చెప్పండి. విన్నాం, చెప్పండి. ఎందుకు లేండి మళ్ళీ. పర్లేదు చెప్పండి. మీరు విన్నారు కదా, మళ్ళీ ఎందుకు? ఏదో అడిగింది అర్జెంటుగా ఎవరు మగాడు కావాలని చెప్పి. ఓకే, ఇంకెవరు 2-3 డిమాండ్ మీరు దాంట్లో చూడొచ్చు. ఇంకొన్నేమన్నా ప్యాంట్ తీయమంటుంది. ఓకే, సాయి అంటే మస్తాన్ అలీ, రైట్? మస్తాన్ సార్. ఓకే. బేసికలీ ఇవన్నీ చిన్నవండి. ఇవన్నీ కూడా విశదీకరించడం నా పని కాదు. ఓకే, పాయింట్ ఏంటంటే లాస్ట్ కొన్ని అబ్జెక్షనబుల్ ఎంత ఓపెన్గా చెప్తాను, బీపేసుకోండి. మదర్ ఫక్కర్ అని కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ఫక్డ్ యూ మదర్ అని ఎవరు తిట్టుకోరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు అట్లీస్ట్ రాస్తారని ఎక్కడైనా స్పందించాడా? ఇంతలాగంటే ఈ ఆడియో క్లిప్స్ అన్ని మీరు బయటపెట్టారు. నేను బయటపెట్టానంటే అది పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. అదే ఐ మీన్ పబ్లిక్ డొమైన్ ఉన్నాయి, కాకపోతే చూడట్లేదు మీరు సరిగ్గా. నేను చూపిస్తున్నాను అంతే. ఎందుకు రాస్తారని మాట్లాడట్లేదు వీటి మీద? వస్తున్నాడండి. అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే రాజ్ తరుణ్ ఒకేసారి 100 మంది 1000 మంది ఫోన్ చేసేటప్పటికి అందరికీ చెప్పలేక ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తర్వాత ఏంటంటే ఈ రాజ్ తరుణ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది ఆ అమ్మాయి పేరు మీద ఉంది. ఇప్పుడు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు అట్లా తీసుకున్నారు. ఆర్యా 2 సినిమా నీది నాది, నువ్వు కొనుక్కున్నది నాది, ఆ టైప్లో ఎదురు తీసుకున్నట్టున్నారు. అలా ఇప్పుడు రాజ్ తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత సినిమా తన దగ్గర ఉన్నా కూడా తను ఏం చేసింది తెలివిగా, తన పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ తనదే కదా. ఇప్పుడు మనం ఏమైనా రాష్ట్రంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకని అట్లీస్ట్ ఒకసారి రాజ్ తరుణ్ దొరకట్లేదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం మాట్లాడితే టచ్లో ఉంటే ఎప్పుడో నేను చేసేవాడిని కదా. ఓకే, సో వాళ్ళ నాన్నగారు మాట్లాడారు కొంచెం. ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామమ్మా. నాన్నగారితో మాట్లాడారు. సో ఆ సిమ్ కార్డు
వాళ్ళ దగ్గర ప్రూఫ్ సబ్మిట్ చేసి కొత్త సిమ్ కార్డ్ తీసేసుకుంది. సో రాజ్ సిమ్ ఆగిపోయింది. ఇంకా ఆ సిమ్ కార్డ్ తోటి వాట్సాప్ అన్నీ కూడా స్టార్ట్ చేసింది. రాజ్ హ్యాడ్ టు గెట్ ఎ న్యూ సిమ్. అంటే ఎవరికి నెంబర్ తెలీదు. అండ్ రాజ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అంటే దాని మీద ఏదో నేరం శిక్ష ఏదో ఉందని కాదు, సేఫ్ సైడ్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వద్దామని చెప్పి. సో ఎన్ని ఇయర్స్ జరుగుతుంది ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వీళ్ళిద్దరి మధ్య? ఫస్ట్ 3 ఏళ్ళు బాగానే ఉన్నారటండి. వన్స్ ఫస్ట్లో రాజ్ తరుణ్తో పాటు ఈమె కూడా సినిమాలో ట్రై చేసింది. చాలామందికి తెలుసో తెలీదు. ఓకే. ఉయ్యాల జంపాల వచ్చినప్పుడు అది లెక్క అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈవిడ సెకండ్ హీరోయిన్ థర్డ్ హీరోయిన్. సో ఈ మనోడే సక్సెస్ అయ్యాడు. ఈ అమ్మాయి అసలు అది ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత ఇంకా తర్వాత ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ ఉండింది. అలా ఒక షార్ట్ ఫిల్మ్లో ఈ చింటూ పరిచయం. ఆడు మెల్లగా డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసాడు ఈ అమ్మాయికి. సో వీళ్ళు మరిగి తర్వాత డ్రగ్ పెడ్లర్గా కూడా మారినట్టు మనం గుర్తించవచ్చు ఈ ఎఫ్ఐఆర్ ద్వారా. సో తర్వాత పెడ్లర్గా అరెస్ట్ అవ్వడం అని మనం చూసాం. బట్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు మొదలైంది అంటే రాజ్ తరుణ్ చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ అలవాటు మొదలైన దగ్గర నుంచి నాకు ఇంట్లో రక్కస్ మొదలైంది. ఎవరెవరో ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళు తనే అప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అదేమ్మా ఇంత తనే కొట్టి తనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇంత రచ్చ చేస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడే తన కెరీర్ గాడిలో పడుతుంది. ఎందుకు నేను తను అదే చెప్పాడు. ఈ క్వశ్చన్ వాళ్ళు అప్పుడే అడిగారు మీడియా వాళ్ళు. అద్దాల మేడలు ఉండేవాళ్ళు బయట వాళ్ళ మీద రాళ్ళేస్తే ఎలా ఉంటుందని నేను 2017 వరకు వాళ్ళిద్దరి మధ్య లైక్ 11 ఇయర్స్ రిలేషన్షిప్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటే ఫిజికల్ అపీరియన్స్ లేదు అని చెప్పేసి తన స్టేట్మెంట్లో పేర్కొంది. మరి తను అన్నేళ్ల పాటు వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు రాస్తారునా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా పెళ్లి చేసుకుందామనే అనుకుని ఉంటారు. కానీ వన్స్ యూ డ్రగ్స్ మరిగి నువ్వు నానా రకాల చండాలను చేస్తూ మార్మని ఎన్నిసార్లు అడిగినా మారకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ వాళ్ళనే ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ముందే ఈయన ముందే వాళ్ళతో ఉంటుంటే ఏ మగాడు మాత్రం సహిస్తాడమ్మా? ఒకవేళ పెళ్ళి అయితే డైవర్స్ తీసుకునేవాళ్ళు, ఒకవేళ కాదంటే అమ్మాయి పెళ్లి కాలేదురా మొత్తానికి వదిలిపోయిందిరా అనుకుంటారు. అంతే తప్ప కొంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళరు. ఎందుకు మనకి పెంట వాళ్ళ చుట్టూ తిరిగి ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు అది తీసుకొని. ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య గొడవ జరిగితే బేసిక్గా మొగుడు పిల్లలు కానివ్వండి లేకపోతే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాట్ ఎవర్ ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటారు కదా, ఎందుకు తీసుకోలేకపోయారు? నేను మిమ్మల్ని అడుగుతాను, మీ ఆయన పెళ్ళైందా మీకు? కాలేదా? సరే సారీ, సపోజ్ పెళ్ళైంది అనుకుందాం కాసేపు. మీ ఆయన బాగా డ్రగ్స్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి పోలీసులు పట్టిస్తారా? అఫ్ కోర్స్ అందరూ చేయరు. కొంతమంది పట్టించిన వాళ్ళు ఉంటారా? ఫోన్లు భరిస్తారా? ఉండేవాళ్ళు ఉంటారా? మేబీ చెప్పి చూస్తారు ఇంట్లో కాదు ఇది కాదు. ఎంత పర్సెంట్ మీరు జెన్యున్గా ఆన్సర్ చెప్పండి. ఎంత పర్సెంట్ అమ్మాయిలు మొగుడు డ్రగ్స్ చేస్తుంటే వెళ్ళి పోలీసులకి చెప్తారు, ఎంత పర్సెంట్ చెప్పరు? మ్యాక్స్ అయితే చెప్పరు బట్ ట్రై చేస్తారు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైపు కంట్రోల్ చేయడానికి సిగరెట్ మందు కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి డ్రగ్ అలవాటు దాని నష ఎలా ఉండదు. అందుకనే కదా డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పి మొత్తుకునే మన వాళ్ళందరూ కూడాను. అందుకనే కదా దోస్ ఆర్ బ్యాడ్ సబ్స్టెన్సెస్. యూ డోంట్ నో వాట్ దే డూ. యూ సీ దిస్ కైండ్ ఆఫ్ రక్కస్ దే ఆర్ క్రియేటింగ్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? రీహాబిటేషన్ తీసుకెళ్ళాలి, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మధ్యలో మాల్వి మల్హోత్రా గురించి మరి ఏంటి ఉంటే ఉండొచ్చు మనకి, వీ డోంట్ నో. ఈఎంఐ ఒప్పుకుంది త్రూ ఎన్ ఎఫ్ఐఆర్ అండ్ ద కంప్లైంట్ దట్ షీ ఫైల్డ్ అని అనుకుందాం. ఇప్పుడు ఇవాళ వచ్చింది కొత్తగా, ఆ కంప్లైంట్ నేను రాయలేదు, అదంతా వేరే వాళ్ళు ఎవరో రాశారు, ఓన్లీ నేను సంతకం పెట్టాను. దట్స్ ఆల్ కవరప్ అని అర్థమైపోతుంది. ఇప్పుడు చేసి అంటే ఒక అబ్బాయి మీద తను ఏ పోలీస్ స్టేషన్ వచ్చింది? నార్సింగ్లో ఇచ్చింది, గుంటూరు పట్టాపురం. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఆవిడ చూపించే ప్రూఫ్ ఏంటి? చూడండి అది తెలుగులో ఉంది, ఇక్కడ చూడండి నేను నార్సింగ్లో ఇంగ్లీష్లో రాశాను, నా రైటింగ్ ఇది, అది నా రైటింగ్ కాదు. మరి ఆవిడ రైటింగ్ కాదు, ఆవిడ సంతకం కాదు, అబ్బాయిని ఎందుకు తీసుకెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టారు? మామూలు సెక్షన్స్ కాదమ్మా, 376 అంటే రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఇవి పెడితే లుకౌట్ నోటీస్ ఇస్తారు, కనీసం బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు. యూ రూయిన్ హిస్ కెరీర్. ఇప్పుడు వచ్చి నాకేం తెలియదండి, నేను ఏదో కంప్లైంట్ రాశాను, ఒక చిన్న మాట చెప్తే ఎంత దారుణం అది కాదా? నా ఫైట్ ఇదే, అబ్బాయిల మీద నీకు కోపం వస్తే చిన్న ఫైట్ అయింది, ఎవిడెన్స్ లేకుండా కూడా కేసు కూడా ఎక్కడ ఫైల్ చేయనట్టుంది. వీళ్ళిద్దరు కొట్టుకున్నమాట వాస్తవం, అది అమ్మాయి కూడా ఒప్పుకుంది. 4 దెబ్బలు వేసాడు అమ్మాయి. ఇప్పుడు ఇట్లా మాట్లాడినట్టే మాట్లాడితే ఏ మగాడికైనా కోపం వస్తుంది కదా, వస్తే 4 దెబ్బలు పడుంటాయి, ఆ అమ్మాయి కూడా ఏదో తిరగబడి ఖర్చాను అది అని చెప్పింది. సో అంతవరకు నిజం. అయినంత మాత్రాన అమౌంట్స్ టు రేపు, అమౌంట్స్ టు మర్డరు ఇవి కూడా పెట్టేసి భయభ్రాంతులు అయిపోతారు కదా. ఇంకా ఇప్పుడు ఇంత తిరిగితే ఇన్ని కేసులు పెడతా,
ఇప్పుడు ఏం చేస్తాడు, కుక్కిన పిల్లలు ఉంటాడా లేదా? రాజధాని పరిస్థితి కూడా అదే. ఇలా కేసులు పెడతాను, మీడియాకి వెళ్తాను, నేను రచ్చ చేస్తాను. మస్తాన్ సాయి కాబట్టి మనకి ఎవరికి తెలియలే. రాజధాని మీద అదే జరిగింది. ఇప్పుడు ఎంత రక్కస్ అవుతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఇన్నాళ్ళు కామ్గా ఉన్నాడు. తిరగబడినప్పుడు ఇలా రైట్. నేను ఇందాక మీరు నాకు మీ ఫోన్ ఇచ్చినప్పుడు ఐఎమ్ సారీ, నేను అలా చూడకూడదు, మీకు షీ టీమ్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్టున్నాయి అండ్ మీ మీద ఆల్రెడీ నాకు తెలిసి షీ టీమ్స్ కావాలి, అది కాదు యాక్చువల్గా. ఈవిడ షీ టీమ్స్ దాంట్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. Okay. షీ టీమ్స్ నా భలే ఉంది ఇదే. సో నా మీద వాళ్ళు కాదు, ఈవిడ షీ టీమ్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఓకే ఎవరి మీద? మస్తాన్ సాయి మీద. ఓకే ఏమని? వీడు నన్ను వాడుకొని మోసం చేశాడు. సేమ్ ఇప్పుడు రాజధాని మీద ఏదైతే ఇచ్చిందో అదే, వీడు నన్ను వాడుకొని మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి వీడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అయితే మస్తాన్ సాయిని పిలుస్తారు కదా, పిలిచినప్పుడు వాడేం చెప్పాడు, ఆల్రెడీ నా గుంటూరులో ఒక కేసు నడుస్తుందండి, ఇదే పెట్టింది అంటే అమ్మాయిని పిలిచారు. మళ్ళీ ఏంటమ్మా అక్కడ కేసు పెట్టావు కదా, ఇక్కడ కూడా ఏంటని చెప్పి అడ్మిట్ చేసుకోవాలి. అడ్మిట్ చేసుకోకపోతే ఇంకా రెచ్చిపోతుంది, నేను నిరాహార దీక్ష చేస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా, ఇలా అంతా పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఇలా కాదు, ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయాలని చెప్పి పిలిచారు. అప్పుడు కూడా ఈ అమ్మాయి ఏమనుకుంది, వీళ్ళ ఏం చేసినా పెట్టట్లేదు మస్తాన్ సాయి మీద కేసు, అమ్మాయి కంటే తీరట్లా కసి, ఏదో ఒకటి చేయాలి వీడని అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ మళ్ళీ రాజధానిని తీసుకెళ్ళింది పరపతి కోసం. రాజధానికి వేరే ఆప్షన్ లేదు, ఏం చెప్తే చేయాలి, లేకపోతే రక్కస్ అయిపోతుంది. సో రాజధాని అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు పోలీసులు, ఏమ్మా ఎవరైతున్నా అంటే, ఇతను అంటే రాజధాని అని తెలుసు, బట్ నీకు ఏంటి రిలేషన్ అంటే, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై వుడ్ బీ, అతను నేను చేసుకోబోతున్నా, అతను నేను చేసుకోను అంటున్నాడు, ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్ అని షీ టీమ్స్లో ఇచ్చి, అందుకనే మీరు చూసిన ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలిసినా కూడా మరి రాస్తూరిని ఎందుకు కంటిన్యూ అయ్యాడు? ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఓకే. సో ఈ ఎంటైర్ దాంట్లో మధ్యలో మన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరా గారు కూడా ఉన్నారు. ఆవిడ తరపున చాలా గట్టి పోరాటం చేస్తున్నారు, చాలా బాగా అసలు వాదిస్తున్నారు. అవును, సో చాలా బాగా వాదిస్తుంది, చాలా బాగా నిజంగా వాదిస్తున్నారు. అద్భుతంగా ఈ కాల్ రికార్డింగ్స్ విన్న తర్వాత నాకు కూడా అర్థమయ్యింది. మీరేం చెప్తారు మరి? ఆయన కూడా మీ మీద నాకు తెలిసి డిఫమేషన్ కేసు కూడా వేస్తాను అని ఉండాలి. భయపెట్టడం అండి. వేయనివ్వండి, ఏమవుతుంది? ఇప్పుడు నిజాన్ని ప్రశ్నించడమే తప్పైపోయిందా? నేను ఎఫ్ఐఆర్ బయటికి తీసుకురావడం తప్పైపోయిందా? దీంట్లో కూడా కంటెంట్స్ అడగడం తప్పైపోయిందా? ఆ అమ్మాయి మన నార్సింగ్ ఈ డ్రగ్ కేసులో దొరికిన ఆ ఎఫ్ఐఆర్ తీసుకురావడం, అది ప్రశ్నించడం తప్పైపోయిందా? ఆ అమ్మాయి వరలక్ష్మి కేసు ప్రశ్నించడం తప్పైపోయిందా? సో ఇవన్నీ కూడా ఊరికే అదేం లేదండి చిన్న కేసు అని దాటేస్తుంది. లేదంటే ఇదిగోండి కేసు డెప్త్ ఇది అని చెప్పి నేను చూపిస్తాను, నేను డెప్త్గా చూపిస్తున్నాను తప్ప. నేను మీరు చేయాల్సిన పని, ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి అమ్మాయి చెప్పిందో మీరు వెంటనే టక్ 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 తీసేసి, ఇదిగోండి ఏంటిది మీరు చెప్పిన దానికి దీనికి టాలీ అవ్వట్లేదు అని అడగాలి కదా. అడిగినప్పుడు నువ్వు సంజయ్ ఇవ్వు, తప్పలేదు. సో ఇవాళ నేను ఇన్నాళ్ళుగా అడుగుతున్నా, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అడుగుతుంటే, ఇవాళ దిలీప్ శంకర్ గారు అండ్ ఈవిడ సభాముఖంగా వచ్చి సంజయ్ ఇచ్చుకున్నారు. గుడ్. ఇది అప్పుడే మీరే చేసుంటే, నేను ఎక్కడో ఒక చోట అడిగిన దానికి ఇంకా నేనే ఆయన సపోర్టర్ లాగా అందరూ నా మీద పడి చెప్పండి మీరేంటంటే, ఇదిగోండి ఇదే ఆధారం అండి, ఇదే ఆధారం అని అందరికీ చూపిస్తున్నా. సో ఇది తిరిగి అక్కడ దాకా చేరింది. ఇప్పుడు ఆవిడ పెట్టిన తప్పు కేసు అది ఇది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. సో హియర్ దిలీప్ శంకర్ గారు ఈజ్ అ బెస్ట్ అడ్వైజర్. సో దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇది ఎలా మనం చెప్పాలి అనేది ఆయన ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చారు. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి చూడండి, ఈ వెడ్డింగ్ కార్డ్ జాగ్రత్తగా చూడండి. ఈ వెడ్డింగ్ కార్డ్ ఈ అబ్బాయి మస్తాన్ సాయి ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఇక్కడ ఏమని రాశాడు చూడండి, మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే మొగుడు పెళ్ళాలుగా సంబోధిస్తూ వీళ్ళిద్దరిని అడ్రస్ చేశాడు. ఇంత అద్భుతమైన ఎవిడెన్స్ గమనించారా? అవునా కదా? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మిస్టర్ అండ్ మిస్సెస్. సో ఇతనికి తెలుసు ఈ వీళ్ళు మిస్టర్ మిస్సెస్ అని మస్తాన్ సాయికి ముందే తెలుసు అనే విషయాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన. అంతేగాని మీరు తప్పుగా అనుకోకూడదు, ఈ కార్డు ఇప్పుడే సృష్టించారు, ఎప్పుడు పడితే అప్పుడు కార్డులు కొట్టించుకోవచ్చు కదా, దాని మీద కావాలంటే ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అట్లా తప్పుగా ఆలోచించకూడదు. అది మంచిగా ఆలోచించాలి మీరు. ఓకే. సో తర్వాత ఇంకేం చెప్పారు, ఒక వీడియో తీసుకొచ్చారు. ఆ వీడియోలో ఆవిడ ఎంత మహానటో ఆయన చూపించారు. వాళ్ళు ఏదో ఇదే సేమ్ ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడుతూ ఉంటే అబ్బాయి అని ఏడ్చేస్తుంటుంది. ఆన్ ద స్పాట్ మళ్ళీ అదే అంటుంది. వెంటనే వాట్ ఏ పీక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి అందరూ కూడా అప్లాజ్ అనమాట. దీంట్లో నలుగురు కనబడతారు, ఒక రూమ్లో ఉన్నారు. మరి అది ఏ రూమ్ అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఇది ఆ రోజే అక్కడే గుంటూరులో లాడ్జ్లో వీళ్ళిద్దరూ లేరు, వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు
అని ప్రూవ్ చేయడానికి ఒక అద్భుతమైన సాక్ష్యం. మీరు దాన్ని వేరే రూమ్లో దానిలాగా చూడకూడదు. దాంట్లో ఆ రూమ్ నెంబర్ కనబడకపోయినా, ఆ హోటల్ కనబడకపోయినా మనం సహృద్భావంతో అర్థం చేసుకోవాలి. ఏంటి అది ఆ హోటలే అని చెప్పి. ఇంకా ఏం చూపించారు ఆయన ఇంతకీ హోటల్ స్టోరీ ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరు మాట్లాడుతుంటే. అంటే ఈయన పెళ్ళికి పిలిచాడు, మస్తాన్ సాయి వాళ్ళ చెల్లెలు పెళ్ళికి పిలిచాడు. ఓకే. ఎవరిని లావణ్య. మిస్టర్ అండ్ మిస్సెస్ లావణ్య, మీరు అదే అర్థం చేసుకోవాలి. ఓకే, మిస్టర్ అండ్ మిస్సెస్ లావణ్య. అంటే అదే మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే రాజ్ తరుణ్ మ్మ్. సతీ సమేతంగా రమ్మన్నారు. ఓకే. అలా పిలిస్తే మరి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో రాసింది మాత్రం అలా కాదు. అదే సరే, ఆ అమ్మాయి రాయలేదు, బట్ పోలీసులు ఆ అమ్మాయి రాతగా చిత్రీకరించిన ఇవాళ దాకా మనకు తెలియదు కదా. అమ్మాయి వచ్చి చెప్పేదాకా ఇది నా రాత కాదు, ఇది నా సంతకం కాదు అని చెప్పేదాకా అసలు మనకి తెలియదు. ఇది ముందే చెప్పుండొచ్చు కదా. ఆవిడ తెలుగు రైటింగ్ కూడా ఏమైనా ఉంటే చూపించమనండి, కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో, అది కూడా బెటర్ కదా. అది అడగం మనం. బేసికలీ నేనేంటంటే సరే, అంత బ్లైండ్గా సంతకం ఎందుకు పెట్టింది మరి? ఆ సంతకం కూడా నాది కాదు. ఓకే. పోలీసులు ఏమిటి మరి, ఈ సంతకం ఆవిడది కానప్పుడు, ఆ కంప్లైంట్ ఆవిడది కానప్పుడు మీరు పోనీ ఆవిడ సంతకం ఆవిడని అదేనా ఒప్పుకుంటుందో లేదు అదేనా చెప్పమనండి. అంటే బేసికల్లీ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ రాసి ఇచ్చేస్తారు, నేను సంతకం. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో కూడా అలాగే పెట్టిందేమో. ఇప్పుడు మీ దగ్గర నార్సింగ్లో ఇచ్చిన పోలీస్ కంప్లైంట్, దాని తర్వాత గుంటూరులో ఏదైతే ఉందో దాంట్లో సైన్ మ్యాచ్ అయ్యాయి. ఏంటిది? నార్సింగ్లో పోలీస్ కంప్లైంట్ ఈవిడ మీద ఇచ్చారు. ఈవిడ మీద ఒక లేడీ పాపం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. నార్సింగ్ ఓకే, నార్సింగ్లో 2 కంప్లైంట్లు ఉన్నాయి. 2 కాదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈవిడ రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే చాలా రోజుల క్రితమే సైన్ ఉంటుంది కదా. మంచి పాట ఏంటి అంటే ఇప్పుడు సైన్ ఇంగ్లీష్లో ఉందా? గుడ్ క్వశ్చన్. ఐ లైక్ దిస్ జర్నలిజం. ప్లస్ మనం చెక్ చేద్దాం. చెక్ చేయండి. మీకు కూడా లేదు, అది తెలుగులో పెట్టిందమ్మా సంతకం. వాట్ ఎవర్ మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిందే కదా, మీకు క్లారిటీ వస్తుంది కదా. బట్ అదొకటే కాదు కదా మనం చూడాల్సింది. ఆవిడ ఒరిజినల్ సంతకం ఏది? ఆవిడ పాన్ కార్డులోనో లేకపోతే చెక్ బుక్లోనో ఇన్ని సంపాదించారు మీరు, అవి కూడా సంపాదించి ఉండాలి కదా. లేదమ్మా, ఇప్పుడు ఈ రోజు వచ్చి ఆవిడ ఇది నా అంతా కాదు అని చెప్పేదాకా ఇప్పుడు నాకు వేరే పని లేదు ఇప్పుడు దాకా. ఓకే, గుంటూరులో ఇచ్చిన కంప్లైంట్ అంది కాదు, ఎవరో కంప్లైంట్ ఇస్తే నేను సంతకం పెట్టానని మీరు చెప్పారు. నేను కాదు, ఆమె చెప్పిందని నేను చెప్పాను. అదే ఆవిడ చెప్పింది. సరే, తను సంతకం పెట్టింది కాబట్టి ఆ సంతకం, అండ్ అలాగే రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టింది కాబట్టి ఆ సైన్ ఈ సైన్ టాలీ అవుతుందని చూడండి ఒకసారి. చూస్తున్నా ఇది ఇంగ్లీష్లో పెట్టింది, అది తెలుగులో పెట్టిందే. చూద్దాం. లేదు, ఇక్కడ ఇంగ్లీష్లోనే పెట్టింది. గుడ్. ఐ లైక్ దిస్ వే ఆఫ్ జర్నలిజం. మీరు చూడండి, 2 చూపించండి, ఒకటే సంతకం. ఓకే, దిస్ ఈస్ ద వే. మీరు క్వశ్చన్ చేయాల్సింది ఇదే నేను అనేది. ఓకే, ఒకవేళ నిజంగానే చెప్తే అది గుడ్డిగా నమ్మేసి కాదు, యూ షుడ్ క్వశ్చన్. దట్స్ వాట్ ఐఎమ్. నేను మీకు జర్నలిజం నేర్పించేంత గొప్పండి కాదు, కానీ ఇలా అడగండి భయ్యా, అంతే నేను అడిగేది. మీరు అడగకపోతే నేను వచ్చి అంతేగాని నేను ఏదో సపోర్ట్ అనుకుంటేది అనుకోకండి. బట్ నేను అడగడమే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు ఇంకెందుకు అడుగుతావు, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు అసలు అడగద్దు, నువ్వు ఎవరు, ఇవన్నీ ఎందుకు, మీరు అడగండి. మీరు జర్నల్ అంటే యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది, కింద కామెంట్లు పెడుతుంటారు, ఏంటండి ఇది గుంటూరులో ఇచ్చిన కంప్లైంట్ కదా, అండ్ ఇది నార్సింగ్లో ఇచ్చిన కంప్లైంట్. సో ఈ కంప్లైంట్ గుంటూరులో ఇచ్చింది లావణ్య కాకపోతే ఎవరో రాసిన కంప్లైంట్కి లావణ్య సైన్. ఇది ఎగ్జాక్ట్లీ ఇది గుంటూరులో ఇచ్చిన కంప్లైంట్ తెలుగులో ఉంది, అండ్ ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ మీద లావణ్య ఇచ్చిన కంప్లైంట్, అండ్ ఈ కంప్లైంట్లో తన సైన్ చూడండి ఒకసారి. సేమ్ టు సేమ్. ఏమన్నా బ్యాంక్ వాళ్ళని పిలుద్దాం, కరెక్ట్గా చెప్తారు. మీరు చేయడం పెట్టినట్టారు, కొంచెం పక్కన రైట్. ఇంకా చూసే వాళ్ళకి, ఈ కేసుని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, లేకపోతే ఈ కేసుని వాదిస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక చిన్న క్లూ అని అనుకుంటున్నాను నేనైతే. రాధా గారికి ఒక ఓ వేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్. ఇదే నేను అనేది. ఈ చిన్న దాంతో కాదు, మీకున్న నెట్వర్క్ తోడు వాడండి, తెలుసుకోండి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తుంది ఆ అమ్మాయి, అమెరికా నుంచి ఎందుకు డిపోర్ట్ అయ్యావు, నేను ఏదన్నా డ్రగ్ కేసులో ఉందని చెప్పి పంపించేశారా, లేదా ఆవిడ ఏదో సిడిసి క్లియరెన్స్ ఏదో అంటుంది. అది తెలుసుకుంటే బెటర్ కదా. కొంతమంది డ్రగ్ వల్ల నేను పంపించేశారు అన్నారు అనుకోండి, లేదు అంటుంది. అది కూడా మీరు పాస్పోర్ట్ చూస్తే అర్థమవుతుంది కదా, ఆ పాస్పోర్ట్లో స్టాంపింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏ రోజు వెళ్ళావు, ఎందుకు డిపోర్ట్ అయ్యావు. లేకపోతే అమెరికా ఎంబసీకి ఫోన్ చేయండి, మీకు నెట్వర్క్ ఉంటుంది కదా. నేను అనేది కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీద రిఫర్మేషన్ కేసు వేస్తే వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు?
దానికి కోర్టులో కనుక పూర్వపరాలు చూసుకుంటుంది. అంటే మీకేంటి సంబంధం అంటే మీరేం చెప్తారు మరి? మీకేంటి సంబంధం? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కేసు గురించి? మీరు వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మీరు లావణ్య గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదా? ఆ కేసు గురించి మాట్లాడుతున్నారు. మీకేంటి సంబంధం? మీడియాకి ఏంటి సంబంధం? ఏంటి సంబంధం? ఆల్రెడీ వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి ఇంతమంది ఏమంటారు, నేనే కాదు మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడం అనేది సూటి ప్రశ్నలు ఉన్నాయి, కరెక్ట్గా చూపించి మరీ అడుగుతున్నాను. ఇదేంటి అని అడుగుతున్నాను. అలా అడగకూడదు. డోంట్ క్వశ్చన్ లావణ్య. దిలీప్ శంకర్ గారికి కోపం వస్తుంది. నేను అడిగాను, మీరు సమాధానం చెప్పారు. గుడ్. ఇది కరెక్టా కాదనేది ఇప్పుడు చూసుకుంటారు జనాలు నమ్ముతారా లేకపోతే కోర్టు నమ్ముతుందా? అంతే. అడగద్దు క్వశ్చను అంటే అదేం కరెక్ట్? రైట్. ఒక్కసారి మనం ఇందాక వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం. ఒకసారి కాల్ చేస్తారు. పాపం ఆయన అదే పెట్టారు మెసేజ్, నేను వస్తాను కావాలంటే. హలో సార్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను. సార్, నేను శేఖర్ భాష సార్. హలో సార్, నేను శేఖర్ భాష సార్. నమస్తే, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ అదే ఒక మిమ్మల్ని తలుచుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్స్ గ్రేట్ జెస్చర్. సార్, ఒక స్టూడియోలో ఉన్నాను, యాంకర్ మీతో మాట్లాడతానంది తను. మాట్లాడతారా? పేరు రాజు గారు. ఓకే. యా, నమస్తే రాజు గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు అంటే అందరికీ తెలిసిన ఇష్యూయే. నేను మళ్ళీ పర్టికులర్గా మిమ్మల్ని కొత్తగా క్వశ్చన్ చేయడానికి అయితే ఏం లేదు. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్నేళ్ళు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ ఉన్న విషయం మీకు తెలుసా తెలీదా అండి? అంటే ఇన్నేళ్ళు ఒక దగ్గర ఉన్నారు చెప్తే, ఇన్నేళ్ళు రిలేషన్షిప్ లో అయితే లేదు మేడం. ఓకే. ఫస్ట్ ఒక 3 years మాత్రం వాళ్ళు కలిసి ఉండేవారు. వాళ్ళు కలిసి ఉన్న ఒక 1 year తర్వాత మాకు తెలిసింది. అక్కడికి ఒక 2 years 2.5 years అనుకోండి, మొత్తం 3 years 3.5 years దగ్గర వాళ్ళ రిలేషన్ లో ఉన్నట్టు మాకు అవగాహన ఉంది. ఓకే. ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాడు అని అన్నప్పుడు మీరు మీ అబ్బాయికి అంటే అలా ఉండడం కరెక్ట్ కాదు అని మీరు ఎప్పుడు చెప్పలేదా? నాకు ఆ ఉద్దేశం ఉంటుందమ్మా, కానీ మేము వారికి మాట్లాడే యాక్సెస్ మాకు ఉండేది కాదు. ఓకే. ఒకసారి కూర్చొని మాట్లాడే అంటే మేము కలిసి ఒక దగ్గర మేము ఎక్కడ వైజాగ్లో ఉండేవాళ్ళం. ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో మేము అక్కడికి చూడడానికి మన మిస్సెస్ గోల్ పెడితే ఏడిస్తే చూడాలని ఉంది అంటే వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అతను మొహం చూడడానికి అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. అతనితో ఇన్ని విషయాలు డిస్కస్ చేసి చర్చించే అవకాశం ఉండేది కాదు. ఆ అమ్మాయి మాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాలు మేము చూసి పోలేవాడు బాగుంటే చాలు అనుకునే వాళ్ళం తప్పితే ఈ విషయాలనే డిస్కస్ చేసి కనీసం ఎప్పుడైనా ఇంత హెరాస్మెంట్ కి గురవుతున్నాను అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? తర్వాత ఈ 3.5 years తర్వాత వాడు కొన్నాళ్ళు భరించాడు. ఒక రోజు మాత్రం నాకు చెప్పాడు, నరకం అనిపిస్తున్నాడు, నేను భరించలేకపోతున్నాను, నువ్వు చాలా బాధపడ్డావు, ఏదో బాగున్నాడు అనుకున్నావు, ఏంటి ఇది. అప్పుడు ఈ విషయాలు చెప్తే అంటే మాకు చూస్తున్నాం, మాకు తెలుసు, అంటే మేము సఫర్ అవుతున్నాం అనుకునే వాళ్ళని చెప్తే అది మాకే అని, వాడికి కూడా ఎంత సఫరింగ్ ఉంది అన్న విషయం మాకు లేటర్ ఆన్ ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. తెలిసిన తర్వాత వాడు చెప్పాడు, భరించలేకపోతున్నాను, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇలాగా అంటే, లేదు నేను ఈ మధ్యనే సినిమాలు కూడా మొదట్లో హిట్స్ వచ్చాయి,
ఉమ్, తర్వాత అంతంత మాత్రంగానే ఉంది, ఏవో సినిమాలు ఏవో చేసుకుంటున్నాను. ఉమ్, ఇప్పుడు కానీ ఏం చేసినా అది పెద్ద రచ్చ అయిపోతుంది, రభస అయిపోతుంది, నా ఉమ్, కెరీర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని భయంతో ఉమ్, అలా ఉన్నాడు. ఉమ్. ఓకే. మీరేం అది అంత ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ విషయంలో రాస్తారు గారు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అవునమ్మా. ఎందుకని? అమ్మా ఇది పర్సనల్ విషయం. ఓకే. కానీ పర్సనల్ కాస్త పర్సనల్ పబ్లిక్ గా సాల్వ్ అయిపోయింది. చేస్తూ వినండి 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 అన్నమాట. ఉమ్, పర్సనల్ గా డీల్ చేసుకుంటే బాగుండేది, ఉమ్, తను పబ్లిక్ చేస్తుంది. ఉమ్, ఇప్పుడు టైంలో ఉమ్, అతను కూడా వచ్చి మీడియాలో కూర్చొని మాట్లాడితే తను మాట్లాడడం, ఆవిడ మాట్లాడడం, ఇది ఇంకా అలా పెరిగి పెద్దదయ్యి రబ్స్ అయిపోతుంది. ఉమ్, తను కేసు పెట్టింది. ఉమ్, అతని ఉద్దేశం ఏంటంటే లీగల్ గానే దీన్ని తెలుసుకుందాం, ఉమ్, లీగల్ గానే ఈ విషయాన్ని క్లియర్ చేసుకుందాం ఉమ్, అన్న ఇంటెన్షన్ తో ఉన్నాడు. ఉమ్, కాకపోతే భయపడే మనిషి కాదు, ఉమ్, మనిషి ధైర్యం ఉన్నవాడే. ఉమ్. దగ్గరలో వస్తాడమ్మా, వచ్చి మీడియాలో వస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు నన్ను అందరికీ అన్ని సందేహాలు తీరుతాయి. శారీరకంగా వాడుకున్నాడు. నన్ను మొత్తం అంటే ఇది చేసేసాడు అని చెప్పేసని ఆ అమ్మాయి వాపోతుంది మరి. నా జీవితం నాశనం అయిపోయింది. నాకిప్పుడు అంటే నేను రాజ్ తరుణ్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేయట్లేదు. నేను రాజ్ తరుణ్ కోసం ఫైట్ చేస్తున్నానని అంటుంది. మరి దీనికి మీరేం చెప్తారు? అమ్మా ఇప్పుడు ఏమైందంటే ఒక దగ్గర ఉండడం వల్ల నేను కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అతనితోనే ఉంటున్నాను అంటాను. కానీ హ్మ్. ఒక 3 years 3.5 years తర్వాత హ్మ్. తన సర్కిల్ లేదు, రకరకాల మనుషులు రావడం, ఇంట్లో హడావుళ్ళు, గోల భయంకరంగా ఉండేది. ఒక సత్రమా ఏంటిది అనిపించే పరిస్థితి ఉండేది. హ్మ్. ఇతను ఏంటంటే నోరు మూసుకొని ఇతను డ్యూటీ చేసుకోవడం, షూటింగ్స్ చేసుకోవడం, రావడం, ఏదో బాధపడేవాడు. హ్మ్. తర్వాత మధ్యలో తను మిరగలతో కాంటాక్ట్ పెట్టుకోవడం, తన ఎదురుగానే వాళ్ళతో మస్తాన్ సాయి అతనితో డైరెక్ట్ గా తన ఎదురుగానే వాళ్ళ రూమ్ లో స్పెండ్ చేయడాలు ఇవన్నీ చూశాడు. హ్మ్. జరిగాయి కూడా. హ్మ్. ఇంత జరిగిన తర్వాత నేను 11 years ఇతనితో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను అనడం ఎంతవరకు భావ్యం? ఓకే. అసలు లివింగ్ తర్వాత రిలేషన్‌లో ఇంకోటి ఉండి ఏంటంటే కాదండి. వాళ్ళిద్దరూ కలిసి ఉంది కరెక్ట్‌గా ఎన్ని ఇయర్స్ అండి? అంటే మీరు సఖ్యంగా ఉన్నది ఒక 3 years 3.5 years ఉంటుందమ్మా. ఓకే. ఆ 3½ ఇయర్స్ అయిన ఎవరి తర్వాతైనా మట్టుకు కూడా. వాళ్ళు ఉంటున్నారు. ఓకే. ఆ, ఒక దగ్గరే ఉండేవారు కానీ హ్మ్. ఎవరి మట్టుకు వాళ్ళు ఉండేవారు. అది విల్లా అమ్మా, ఓకే. ఆ విల్లా మీదే అంట 5 కదా! అదే portion లో వాడు ఉండేవాడు. మీ అబ్బాయిదే అంట అని విన్నాను నేను. విల్లా వాడిదేనమ్మా, వాడే కొనుక్కున్నాడు. ఓకే. ఇప్పుడు అంటిల్ అన్‌లెస్ ఎలాగో రాజ్ తరుణ్ గారు అంటే తను నాకొద్దు అని చెప్పేసని ఒక డిక్లేర్ అయితే చేశారు. చేసి తను ఇలాంటిది, అవును. తను డ్రగ్స్ కేస్‌లో ఉంది. తను ఆల్రెడీ మస్తాన్ వలి అనే అతనితో రిలేషన్‌షిప్‌లో ఉండి కూడా నన్ను హరాస్ చేస్తుంది. నా తర్వాత తనతో రిలేషన్ అని చెప్పారు. ఆయన Yes, కూడా కొన్ని yes. మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు తన డిమాండ్స్ ప్రకారం అవును. ఒకటి రాజ్ తరుణ్ కావాలంటుంది. మరి రెండోదేంటి? ఉండదంటే అదే రెండోది ఏదడిగినా కూడా మీరు చేయడానికి రెడీగా ఉంటారా? అంటే రాజ్ తరుణ్ కాకుండా ఇంకేదైనా అంటే మీరు చేయడానికి రెడీగా ఉంటారా? అది ఇంకా నేనేం ఆలోచించలేదమ్మా. ఓకే. కాకపోతే ఒకటేంటంటే ఇంత రచ్చ చేసి వాడి లైఫ్ అంటే కెరీర్ దెబ్బతీసి ఇన్ని చేసి నాకు రాష్ట్రమే కావాలి అని అంటే, హ్మ్. రాష్ట్రం కావాలి అంటే రాష్ట్రం అది అఫెక్షన్ అయితే కాదు. హ్మ్. రాష్ట్రం నా ఇంట్లో ఉండాలి, హ్మ్. తనకు కావాల్సినంత అమౌంట్ అది ఇవ్వాలి, హ్మ్. ప్లస్ తన యాక్టివిటీస్ తను చేసుకుంటూ ఉంటది. ఓకే. ఇతను పప్పెట్లాగా ఇంట్లో ఉండాలి, తనకి సర్వ్ చేయాలి అంతే. ఓకే. తను వాడిని పెళ్లి చేసుకోదు, హ్మ్. మరొకరు చేసుకోనివ్వదు. హ్మ్. 31 years వచ్చాయి. పోనీ వీళ్ళిద్దరూ విడిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఏమీ కనెక్షన్ కాంటాక్ట్ లేదు కదా, హ్మ్. వాడు మరొక అమ్మాయికి ఎవరితోనే పరిచయం పెంచుకుందాం అనుకున్నా, ఎవరితోటైనా రిలేషన్ పెంచుకుందాం ఏమైనా అనుకున్నాడు అనుకోకుండా జరిగింది అనుకోని హ్మ్. వాళ్ళతో వెళ్ళి పెద్ద పెంట చేసేస్తారు.
ఇప్పుడు మాల్వి అనే అమ్మాయి విషయంలో కూడా అంతేనా? అలాగే జరుగుతుందని అనుకోవచ్చా? మాధవి ఈ మధ్య వచ్చిందమ్మా, ఓకే. 1 year అవుతుంది దగ్గర దగ్గర. హ్మ్. ఈ మస్తాన్ సాయి రిలేషన్ 2021 నుంచి రిలేషన్ లో ఉన్నారు కదా, ఉంది కదా. ఓకే. వాడు మొదట్లోనే కనెక్షన్ లేదు, ఇతనితో కలిసిన తర్వాత అసలు పూర్తిగా విరిగిపోయింది. హ్మ్. అసలు మనసే విరిగిపోయింది, ఇంకా తన ఆలోచన లేదు. హ్మ్. ఇక మరొకరితో కనెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగా ఆలోచిస్తారు ఇంకా? హ్మ్. అప్పుడే పోయింది. ఇప్పుడు అంటే రీసెంట్ గా తన డ్రగ్స్ లోకి వెళ్ళిన తర్వాత, హ్మ్. జైలుకి వెళ్ళిన తర్వాత హ్మ్. ఎక్కడ తను ఇంకా ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో హ్మ్. తనే ఆ ఇల్లు వదిలేసి బయటికి వచ్చి అద్దీంట్లో ఉండడం జరుగుతుంది. హ్మ్. అంటే ఈ డ్రగ్స్ తనకి ఇంపాక్ట్ తనకి తగిలితే తన కెరీర్ ఏమైపోతుందో అని బయటకు వచ్చాడు. కానీ హ్మ్. మాల్వి తనేం చేస్తుంది, అది కలరింగ్ చేస్తూ డ్రగ్స్ విషయంలో భయపడి వీడు బయటకు వచ్చిన దాన్ని మాల్వీతో పరిచయం పెట్టుకుని బయటకు వచ్చాడు అంటారు. హ్మ్. అవును. ఇది తన ఇంటెలిజెన్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి, మరి నాకు అర్థం కావట్లేదు. వాడు రావడం, కేవలం వాడు బయటికి రావడం, ఆ డ్రగ్స్ తాలకి ఇంపాక్ట్ వీడి మీదకి ఎక్కడ వస్తే వీడి కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఉద్దేశంతో హ్మ్. బయటకు వచ్చి ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు, ఒక హ్మ్. హైడ్ కార్ లో తిరుగుతున్నాడు. హ్మ్. దాన్ని అంటే ఆ భయంతో రావడం తప్ప, అక్కడే ఉండుంటే ఆ డ్రగ్స్ తాలకి ఇంపాక్ట్ తనకే అంటుతుంది కదా, తనకు కూడా డ్రగ్స్ లో ఉన్నాడు అని అనుకుంటారు కదా, హ్మ్. హ్మ్. అలిగేషన్స్ వస్తాయి కదా. హ్మ్. ఆ భయంతో బయటకు వచ్చాడు. దీన్ని పట్టుకొని ఆ మాల్వీతో కనెక్షన్ ఉంది కాబట్టి బయటకు వచ్చాడు అని చెప్పి ఇంతకీ ఇది మాల్వికి రాజ్ తరుణ్‌కి ఉన్న అంటే రిలేషన్ తన ఫ్రెండ్‌షిప్ అనుకోవచ్చా? మరేంటి అసలు? ఎందుకంటే వాళ్ళిద్దరి పేరు మాల్వి అనే హీరోయిన్ పేరు తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి లావణ్య అసలేంటి? ఇది స్ట్రాటజీ అమ్మా. తను ఎక్కడో నార్త్ లో ఉంటుంది, ఓకే. వీడు హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే. ఇద్దరు రిలేషన్ లో ఉండడం అన్నది మీనింగ్ లెస్. ఓకే. షూటింగ్ జరుగుతోంది, హ్మ్. ఆ షూటింగ్ వరకు పరిచయం. ఓకే. ప్రస్తుతానికి అంటే ఏదో కాల్ రికార్డింగ్ కూడా బయట దాన్ని పెట్టినట్టుంది. ఆహా, ఏమా ఏదో కాల్ రికార్డింగ్ కూడా బయట ఏమో పెట్టినట్టుంది. వాడు ఇప్పుడు ఒకటమ్మా, నేను అన్నది మాకు అవన్నీ డీటెయిల్స్ తెలియదు, మేము ఎక్కడ దూరంగా ఉంటాం, ఓకే. రాజధాని దగ్గర ఉన్నాం. ఓకే. ఒకవేళ పోనీ ఏవైనా వాళ్ళ మధ్యన ఏదైనా ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. ఉంటే దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఉన్నాయి, నాకు తెలియదు, ఉన్నాయా లేదో నాకు తెలియదు. హ్మ్. వాళ్ళు నాకు తెలిసినంత వరకు సినిమా వరకే నాకు పరిచయం ఉంది. ఒకవేళ ఏమైనా వాళ్ళ ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, తను ఎప్పుడు ఏంటంటే ఎవరితో మాట్లాడినా ఈ ప్రతి హీరోయిన్ తోటి గొడవ పెట్టేసేది. తన యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ తోటి గొడవ పెట్టేది, ఓకే. హీరోయిన్ తో కూడా గొడవ పెట్టేసింది. ఓకే. సో ఇదేంటంటే అంటే ఇది ఒక సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది, ఈ టైంలో దాన్ని పెంట పెడితే వీడు ఎఫెక్ట్ అవుతాడు, తన డిమాండ్స్ ని వాడు లొంగుతాడు అన్న ఇంటెన్షన్ కనిపిస్తాను తప్పితే నాకు. హ్మ్. సరిగ్గా సినిమా రిలీజ్ ముందు హ్మ్. ఈ అమ్మాయితో లింక్ పెట్టి, ఈ అమ్మాయి ఎప్పుడు చాలా మందికి అలాగే లింక్ పెట్టేది, ఎవరితోనైనా క్లోజ్ గా మూవ్ అయ్యాడు అంటే వాళ్ళతో గొడవ పెట్టేది. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఎంటైర్ దాంట్లోనండి కళ్యాణ్ దిలీప్ సుంకరా గారిని ఎంటర్ చేశారు. అంటే తనే ఇప్పుడు అంటే ఫైట్ చేస్తున్నారు తన తరపున. అవును. సో ఏంటి మరి ఎలా ఫేస్ చేస్తారు? ఏంటి పరిస్థితి? అంటే ఆయన పేరు బేసిక్‌గా చాలా గొప్పగా ఆయన వాదించిన కేసులన్నీ కూడా సక్సెస్ అయినట్టే ఆయన చెప్పుకుంటారు, చూపిస్తారు గూడా. అవును. సో మరేంటి పరిస్థితి ఏంటి? ఏముందమ్మా, ఇప్పుడు ఇది సహజం. ఇద్దరి మధ్య గొడవ వచ్చిన తర్వాత హ్మ్. తను లైన్ పెట్టుకుంది, హ్మ్. ఇతను ఒక లైన్ పెట్టుకొని లీగల్ గా ఇతను ఫైట్ చేస్తాడు. ఓకే. మరి ఇది ఒక ఇద్దరి మధ్యన అంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది కదా! ఇప్పటి వరకు మీరెందుకు లాయర్‌ని పెట్టుకోలేదు? మీరెందుకు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు? మీ తప్పు లేనంత వరకు? కాదు అమ్మా, మీడియా ముందుకు వస్తేనే తప్పు లేనంట. ఓకే. నేను ఒక మాట అంటాను, హ్మ్. 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 ప్రతి ఒక్కరు మీడియా ముందుకు రావాలా, ఇతను మీడియా ముందుకు వస్తేనే తప్పు లేనట్టు, మీడియా ముందుకు రాకపోతే వీళ్ళేదో దాగుందంట.
అంటే లీగల్ ఇష్యూ అమ్మా. లీగల్ గా ఫైట్ చేస్తారు, లీగల్ గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇతను మీడియా మీదకి వచ్చి తను వచ్చి ఇద్దరు గొడవ పెట్టేసుకుని ఇది పెద్ద రచ్చ రభస ఇప్పటికే అవుతుంది, ఇంకా అవుతుంది. అయితే ఎప్పటికైనా మీడియాకి సమాధానం చెప్పి తీరాలి. వస్తాడు, మీడియాకి సమాధానం చెప్తాడు. లీగల్ గా అయితే మాత్రం ప్రొసీడ్ అవుతాడు, రైట్ అందులో డౌట్ లేదు. రైట్ అండి. అంటే ఎప్పట్లోగా ఏమా? దీని మీద ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మీరు? ఇదమ్మా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పారు కదా, సో ఎప్పటిలోగా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు? ఇప్పటికే ప్రయత్నంలో ఉన్నాడమ్మా. ఓకే, ఏదో భయపడట్లేదు, ఏం లేదు. భయపడడం అని కాదు. ప్రయత్నంలో ఉన్నాడు, ఉమ్, 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 ప్రయత్నంలో ఉన్నాడు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్. ప్రెస్ ముందుకి ఇంకా రాలేదు, కానీ ప్రెస్ ముందుకు వస్తాడు, అందరికీ సమాధానం చెప్తాడు, ఇంకా ప్రతిదానికి సమాధానం చెప్తాడు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఏమా? వస్తాడు. యా ఏ, యా సారీ నా మాట ఏమన్నా తప్పండి. నో 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 లేదు 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 అంటే ఒక ఆవేదనమ్మా. నాకు అర్థమవుతుంది, నాకు 10 అర్థమవుతుంది. సంవత్సరాల నుంచి ఉమ్, కొడుకు సొంత ఇల్లు ఉంది, ఉమ్, అంత మంచి ఒక సెలబ్రిటీ అయ్యింది. ఉమ్, కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితుల్లో మేము ఎక్కడో దూరంగా ముసలి వాళ్ళ ఇద్దరే దూరంగా ఎక్కడో ఉండి బతుకుతున్నాం అంటే ఉమ్. అది దట్ ఇస్టల్ అదొక దాని ఏమంటారు, క్రూరత్వం. ఉదాహరణ అంటామా, ఆ అమ్మాయి క్రూరత్వం, రీజన్ ఆ అంటామా, అమ్మాయి క్రూరత్వానికి ఒక ఉదాహరణ. అంతే. నేను ఇంకే చెప్పలేనమ్మా. రాజుగారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్లు అవి పట్టుకొని మీడియా ముందు తిరుగుతుంది, చాలా మందికి అవి ప్రజెంట్ చేసుకుంటా ఉంది. అండ్ దట్టు ఏంటంటే, దానికి అంటే మొన్న రీసెంట్గా సూసైడ్ కూడా చేసుకుంటానని చెప్పేసి అని ఒక ప్రకటన కూడా చేసినట్టు గుర్తు నాకు. సో ఇంతగానం చేస్తున్నప్పుడు అంటే మీ దగ్గర కూడా ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయంటారా? ఏంటి పరిస్థితి? అమ్మా నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఎవిడెన్సెస్ కరెక్ట్ గా అన్ని ఉంటే ఉమ్, ఆ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా లీగల్ గానే తెలుసుకుంటారు. ఓకే, ఇది ఎవిడెన్సెస్ ఉన్న వాళ్ళు లీగల్ గా తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఉమ్, అంతమందికి ఇలా రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఉమ్, ఇలా తెలుసుకోవాల్సిన విషయం లీగల్ గానే తెలుసుకోవచ్చు కదా. ఓకే, ఇంత మించి నేనేం సమాధానం చెప్తాను? ఉమ్, ఏమా? అర్థమైంది. అది రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఏమా? ఉమ్, ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. రైట్ అండి. ఓకే, ఆ. అందరికీ నమస్తే. రైట్. అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఈ ఏ డ్రగ్స్ విషయం అంటే రాస్తారుని ఇచ్చాడా అంటే కాదు అని అంటున్నారు అంతా. పోలీసులు ఏం చేస్తారంటే అలా కూర్చొని ఎవడో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడని వెయిట్ చేయరు. ఒక్కసారి ఈ డ్రగ్ రాకెట్లో నువ్వు వచ్చావు, వరలక్ష్మి దాంట్లో దొరికావు ఫస్ట్ నువ్వు, ఇంకా నీ మీద నిఘా ఉంటుంది కదా, నువ్వు ఎటు తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి ఉంటుంది. మేబీ వాళ్ళ స్టైల్ వాళ్ళకుంటుంది, వాళ్ళు ఎలా పట్టారో మరి మొత్తానికి పట్టారు. మేబీ కొన్నిసార్లు ఈ డ్రగ్స్ ఎక్కువైపోయి వీళ్ళు రోడ్లో రచ్చ చేయడం, ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీ ఏదైతే వీళ్ళు ఉండేది వెరీ ఎలైట్ కమ్యూనిటీ. సో మామూలు రచ్చ చేయకపోతే వాళ్ళకు కూడా కొంత మండుతుంది. వాళ్ళు ఎవరన్నా తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఇవి ఇట్లా చేస్తుందండి, డ్రగ్స్ తాగి చాలా పెంట చేస్తుందని చెప్పి. నేను విన్నదైతే అంటే త్రూ సమ్ అంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పంటే చెప్పలేరు కానీ, బట్ ఆ అమ్మాయి ఒక ఆవిడ చూసిందట, ఆ చూసిన ఆవిడ ఎవరో ఒక చెప్పిందట, అదేంటంటే ఇవిడ ఏంటి పాండ్స్ పౌడర్ పీలుస్తుంది అని చెప్పి అనుకుంటుంట, లేదండి ఇది ఆయుర్వేదం మంచిదని చెప్పిందట. ఓకే, రైట్. మరి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు తను ఏంటి అనేది ప్రజెంట్ చేయాలనుకున్నారు, మీరు ప్రజెంట్ చేశారు, మీరు చూపించారు. అస్సలు కాదు, తను ఏంటి అని నేను ప్రజెంట్ చేయాలనుకోవాలి. తను ఏం చెప్తే అది మీడియా ఇప్పుడు ఇవాళ మీటింగ్కి వచ్చింది, ఇవాళ ఏమంటుంది చెప్పింది, ఈ రైటింగ్ నాది కాదు అంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ సంతకం ఆవిడదే కదా, మనం వెరిఫై చేసాం. ఇదే కాదు, ఏదైనా సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇది నిజమా కాదా, ఇటు పొంకుతున్నాడా, నిజం చెప్తున్నాడా అని చెప్పి కొంచెం చెక్ చేస్తాం మనం. ఆ చెక్ చేసిందే నేను మీకు చూపిస్తున్నాను, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. రైట్. అక్కడ సైన్ అయితే ఇద్దరు అంటే ఒకటేలా ఉంది, 2 పేపర్స్లో కూడా ఒకటే సైన్ కనబడుతుంది అక్కడ. సో అంటే మీరు రాస్తారు వైపు స్టాండ్ తీసుకోవడం కాదు, మీరు జస్ట్ ఒకటి ప్రూఫ్ చూపించాలనుకున్నారు, మీరు చూపించారు. నేనే ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత నేను వెతుకుతున్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను
ఏదో రకరకాలుగా ఆరోపిస్తున్నారు. దీనికి తోడు నన్ను ఆపడానికి, అంటే నేను ఆపడం కూడా కాదు, నిజంగానే ఈ లావణ్య, దిలీప్ శంకర్ వీళ్ళు నన్ను ఆపాలనుకుంటే యూట్యూబ్ వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు కుప్పలుగా రోజుకి నాకు 100 ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొద్దని ఆపేయండి. పోనీ వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళకూడదంటారా మీ ఉద్దేశం? మీరు ఫోన్ చేసి నేను రావద్దంటారా చెప్పండి? అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, అంతేనా? సో వాళ్ళు చెప్పింది కాబట్టి నేను రావడం మానేమంటారా? అలా ఎలా అవుతుంది? మీ ఇష్టం కదా రావాలా వద్దా అనేది. మీరు పిలవకండి, ఆవిడ చెప్పారు కదా, ఆవిడ పర్సనల్ లైఫ్ నాతో పాపం ఇబ్బంది అవుతుంది, పిలవకండి నన్ను. ఇప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ అనేది పక్కన పెడితే, ఒకటి మీడియా ముందుకు వచ్చింది, ఇది పబ్లిక్ what అయింది I'm కాబట్టి saying. ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్క ప్రశ్నించే హక్కు ఉంది. అది ప్రశ్నిస్తే నువ్వు దాన్ని నోరు నొక్కడానికి నీ మీద కేసులు పెడతా, నీ మీద డిఫేమేషన్ వేస్తా, ఇంకేంటి అసలు నా సంగతి నీకెందుకు, నీ సంగతి నీకెందుకంటే నువ్వు చూసుకోకుండా ఎందుకు మీడియా వస్తున్నావు, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఇంటర్వ్యూ ఇస్తే మేము చూస్తాం, దాంట్లో రైట్ రాంగో చెక్ చేస్తాం. ఇప్పుడు కామెంట్స్ అడగదు, యూట్యూబ్లో వీడియో పెట్టి నాకు కింద కామెంట్లు పెట్టద్దంటే, నేనేం బూత్ కామెంట్లు పెట్టట్లా, క్లియర్ కట్గా ప్రూవ్ తీసి చూపిస్తున్నాను. సో ఈ బూత్ కామెంట్ పెట్టింది ఎవడు, వీడిని తన్నండి, పోయి కొట్టండి అంటే చేయండి బూత్ కామెంట్ పెడితే, బట్ నేను ససాక్ష ఆధారంగా చూపిస్తున్నాను. అది మీరు చేయాల్సిన పని, మీడియా చేయాల్సిన పని. నేను చేస్తున్నందుకు నాకు వస్తున్న రివార్డ్ ఇది. రైట్, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మీడియా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అటు ఇటు చూసుకొని మాట్లాడాలి. కాదు చెప్పనండి, ఏదైనా బొంకచ్చు, వాట్ ఎవర్ విక్టిమ్ ఎవరైనా సరే తను చెప్పేది నిజముందా లేకపోతే అబద్ధం ఉందా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం మీరు అన్నట్టు తప్పు లేదు. ఓకే, బట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీడియా కూడా ప్రతిదీ ఒకసారి అంటే వీళ్ళనే చూపిస్తున్నారు, ఇదే చూపిస్తున్నారు అని అన్నారు. కాబట్టి నేను దానికి సమాధానం చెప్తున్నాను. మేము గత నెల రోజుల నుంచి మేము విద్యార్థుల తరపున పోరాటం చేస్తాం. అసలు బేసిక్గా ఈ ఇంటర్వ్యూ నేను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, అసలు ఇలాంటి కేసుల వల్ల, ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏ మెసేజ్ వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీడియా అంతా కూడా ప్రధానమైన ఇష్యూస్ అన్నీ వదిలేసి ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళందరినీ బ్లేమ్ చేయట్లేదు. నా పాయింట్ కూడా అదే ఫస్ట్ నుంచి. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి ఈ కేసులో. ఒకటి మాదక ద్రవ్యాలు, ఇంకోటి అక్రమ సంబంధం. అవును, ఎగ్జాక్ట్లీ. అందరూ దీని గురించి చూపించిన ఇంట్రెస్ట్ దీని గురించి చూపించట్లా. నేను ఆ డ్రగ్స్ గురించి ఫోకస్ చేస్తే మీడియా కూడా ఈ డ్రగ్స్ విషయం కాకుండా వాళ్ళిద్దరు సంబంధం విషయం ఒకటే పక్కన పెడుతున్నారు. నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను ఇచ్చేసాడు. అసలు ఏ కేసులో ఉంది అది చూడండి. సో ఇదంతా కాకుండా ఈ డ్రగ్స్ కేసు, అసలు ఒక అమ్మాయి అయ్యుండి తను డ్రగ్స్ తీసుకోండి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం ఏంటి, డ్రగ్స్ని అమ్మడం ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేసుని మీరు అన్నట్టు తప్పుదోవ పట్టించి, అలాగే మీడియా కూడా ఇవన్నీ వదిలేసి సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దామనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఎగ్జాక్ట్లీ. సో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అలాగే కాదు, నిన్నగాక మొన్న రైతు రుణమాఫీ జరిగినప్పుడు కూడా చాలా వరకు అందరికీ తెలియంది ఏంటంటే, మళ్ళీ దాన్ని కవరప్ చేసుకోవడానికి వేరే చెప్తా ఉన్నారు. 5 years వరకు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కన పెట్టేసి 2023 9వ నెల ఒక పర్టికులర్ డేట్, ఆ డేట్ నుంచి నెక్స్ట్ డేట్ అంటే 10th నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 10th నుంచి నిన్నటి వరకు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? వడ్డీ కట్టిస్తున్నారు. వడ్డీ కడితేనే రైతు రుణమాఫీ చేస్తామని. సో అది చాలా పెద్ద తప్పు. రైతుల మీద మళ్ళీ అదనంగా భారం పడినట్టే. వాళ్ళంతా పాస్బుక్లు పట్టుకొని తిరుగుతాను. ఈ విషయాలన్నీ పట్టించుకోవడం తెలంగాణలో మొన్న రీసెంట్గా జరిగింది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి వదిలేసి లావణ్యకి ఏమన్యాయం జరిగింది ఈ విషయాలు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఇది వాళ్ళు చేసే 10 స్టోరీలో ఇది వన్ ఆఫ్ దిస్. నేను లావణ్య గురించి ప్రస్తావించినప్పుడు కూడా నేను కూడా మీడియా ఆవిడ కూడా, ఎందుకంటే మీరు మా మధ్యలో దొరుకుతుంటే మీరు ఆవిడ మధ్యలో దొరకండి, అది పెద్ద ఇష్యూ చేయకండి, ఆవిడ డ్రగ్స్ కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా చూడండి. టీఆర్పీ రేట్ల కోసం, యూట్యూబ్ వ్యూవర్షిప్ల కోసం కంటిన్యూస్ గత 15-20 రోజుల నుంచి ఇదే నడుస్తుందే కానీ ఎక్కడ ఏం జరుగుతుంది? అరే ఎంత క్రైమ్ అవుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, చిన్నపిల్లలు కుక్కలు చిన్నపిల్లల్ని పట్టుకొని అన్ని నేను అదే అంటున్నా. మీడియా కూడా ప్రధానంగా ఫోకస్ చేసేది ఇవి మాత్రమే ఉన్నాయి తప్ప, ఈ కేసు తప్ప ఇంకా వేరే కేసు ఓపెన్ చేస్తే ఎక్కడ ఏది కనిపించట్లేదు. సీరియస్లీ దాని అర్థం ఏంటి అంటే, పేస్ట్ చేసేది అన్ని విండోలో వేస్తారు, ఈ మీరు చెప్పిన రైతు రుణమాఫీ వేస్తారు, ఇది వేస్తారు, కానీ జనాలు ఎక్కువ ఇదే చూడడంతో ఇవే మీకు పాపప్ అవుతున్నాయి. అదే అంటున్నా, దీని మీద ఉన్న ఫోకస్ గడిచిన ఏడాదిలో ఎంతమంది చిన్నపిల్లల్ని ఎన్ని కుక్కలు పీక్కొని తిన్నాయి, దీని మీద ఎవరైనా ఫోకస్ పెట్టాడా? లేకపోతే అసలు ఇంకోటి ఈ విషయం కూడా చెప్పాలి. అంటే కుక్కలు పెంచుతున్నారు కదా వీళ్ళు, మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు. రాజస్థాన్ ఇంట్లో 17 కుక్కలు పెంచుతున్నారట. అది కూడా చట్ట ప్రకారం
అంత తక్కువ స్పేస్లో అన్ని కుక్కలు ఉండకూడదు. ఉండకూడదు. వాటిని అంటే కుక్కల్ని కూడా హింసిస్తున్నట్టు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇన్ని క్రైమ్ రేట్ అంటే ఇంత క్రైమ్ రేట్ పెరిగింది గడిచిన 7-8 నెలల్లోని, లేకపోతే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఇష్యూస్ని మర్చిపోయి మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టడం సీరియస్లీ దట్స్ నాట్ గుడ్, దట్స్ నాట్ రైట్. ఓకే, అండ్ నేను మిమ్మల్ని రీజన్ అంటే ప్రధానంగా ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. సో దీని మీదే కాదు, మిగతా వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. దీన్నే లాగి సాగదీస్తే ఏముండదు. ఎండ్ ఆఫ్ ద డే అవతల హీరో బాగానే ఉంటాడు, హీరోయిన్ బాగానే ఉంటారు, మీరు కూడా బాగానే ఉంటారు. దట్స్ ఇట్. జై హింద్. థ్యాంక్ యూ. సో ఇది ఆర్జే శేఖర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.